అందరికీ నమస్కారం. ధర్మ సంవాదం యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. సతీ సహగమనం ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్నటువంటి మాట. సతీ సహగమనం సనాతన ధర్మం తీసుకొచ్చిన ఒక చెడ్డ ఆచారం అని చెప్పి సనాతన ధర్మం మీదకి సతీ సహగమన అనేదాన్ని నెట్టేశారు. సతీ సహగమనం సనాతన ధర్మంలో నిజంగా జరిగింది అంటే అసలు కానే కాదని చెప్పాలి. ఎందుకంటే సతీ సహగమనం జరిగినట్లుగా అది కూడా హైందవ గ్రంథాల్లో ఎక్కడా కూడా సతీ సహగమనం గురించి వివరించలేదు. మరి దీన్ని ఎందుకు తీసుకొచ్చారు, ఎట్లా తీసుకొచ్చారు అనంటే, సతీ సహగమనం అనేదాన్ని కొందరు సనాతన ధర్మ ద్వేషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకొచ్చినటువంటిది ఇది. అసలు సనాతన ధర్మంలో నిజంగా సతీ సహగమనం గురించి ఎక్కడైనా ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. అంతేకాకుండా ఋగ్వేదంలోని 10వ మండలంలో 18వ సూక్తంలో 8వ మంత్రం ఏమని చెప్తూ ఉందంటే, భర్త మరణించిన తర్వాత బాధపడుతూ అలా కూర్చోకుండా మళ్ళీ మీ యొక్క కార్యాలను మీరు ఏవైతే మీ పనులు ఉన్నాయో అవి చేసుకుంటూ మీ జీవితాన్ని కొనసాగించాలి, అంతే తప్ప మీరు మరణించకూడదు, భర్త గురించి తలుచుకొని బాధపడుతూ ఉండకూడదు. మీ తదుపరి కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో, పిల్లల్ని చూసుకోవడం కావచ్చు, ఇటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు పాటించాలి అని చెప్పి సనాతన ధర్మం చెప్తూ ఉంది. ఋగ్వేదంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మాట ఖచ్చితంగా ఉంటుంది, చూడండి ఒకసారి. అంతేకాకుండా శివపురాణంలో సతీ అనేటటువంటి సతీదేవి వృత్తాంతాన్ని తీసుకొని, సతీదేవి తన భర్తకి అవమానం జరిగిందని చెప్పి సతీదేవి మంటలో దూకుతుందన్నమాట. అక్కడ నుంచి సతీ అని తీసుకున్నారు. ఈ విమర్శవాదులు ఎవరైతే సనాతన ధర్మాన్ని విమర్శిస్తారో వాళ్ళు తీసుకున్న పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, శివపురాణంలోని సతీదేవి యొక్క వృత్తాంతంలో నుంచి సతీ అనే పేరు తీసుకున్నారు. సహగమనం అంటే సహ అంటే కలిసి, గమనం అంటే వెళ్ళటం. కాబట్టి సంస్కృతంకి లింక్ చేస్తే దీన్ని సనాతన ధర్మం మీదకి నెట్టేయచ్చు అని చెప్పి సతీ సహగమనం అని చెప్పి పెట్టేశారు. అది ఎవరు విమర్శకారులు పెట్టినటువంటి మాట. ఇది మనం గుర్తించాలి. అంతేకాకుండా అసలు ఈ సతీ సహగమనం ఒకవేళ జరిగిందా అంటే జరగలేదు. ఇలాంటి సిచ్యువేషన్లు అసలు ఎందుకు వచ్చినాయి అంటే, చూడండి, పరాయి దేశ పాలకులు ఎప్పుడైతే భారతదేశం మీదకి దండెత్తి వచ్చారో అప్పుడు మాత్రమే ఇట్లాంటివి జరిగినాయి. మొఘలులకి ముందు వచ్చినటువంటి వాళ్ళు చూడండి, వాళ్ళందరూ కూడా కిరాతకంగా క్రూరంగా చంపేవాళ్ళు అన్నమాట. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో జంతువులు లాగా ప్రవర్తించేటటువంటి మనుష్యుల నుంచి, ఆ పాలకుల నుంచి తప్పించుకోవడం కోసం ఇలా స్త్రీలు తనంతట తానుగా మరణించారు. అంతేకాకుండా పద్మావతి, రాణి పద్మావతి అని ఉంటుంది. ఆవిడ చరిత్రలో ఆవిడ కథ ఉంటుంది. కొంతమంది ఆ చరిత్ర జరిగిందంటారు, కొంతమంది కాదు అంటారు. అది కొంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజంగా జరిగి ఉండొచ్చు అని చెప్పి నా అభిప్రాయం. ఆ రాణి పద్మావతి ఎలా అయిందంటే, రాణి పద్మావతి తన భర్త యుద్ధంలో మరణించాడని చెప్పి తెలిసి ఆ క్రూరుల చేతుల్లోకి తను వెళ్ళకూడదని చెప్పి ఆ క్రూరత్వాన్ని నుంచి తప్పించుకోవడం కోసం రాజ్యంలో ఉన్న స్త్రీలందరితో, దాదాపుగా 200 మంది స్త్రీలు, అంతేకాకుండా ఈవిడ, వీళ్ళందరూ కూడా అగ్నిలోకి ప్రవేశించారు. ఎందుకు? ఆ దండెత్తిన రాజులు ఎవరైతే ఉన్నారో, ఆ రాజు కావచ్చు, ఆ సైన్యం కావచ్చు, వీళ్ళని క్రూరంగా హింసించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వారి నుంచి తప్పించుకోవడం కోసం ఇట్లాంటి జరిగి ఉండొచ్చు.
అంతే తప్ప వారికి వారుగా మరణించిన దాఖలాలు తప్ప సతీసాగమనం సనాతన ధర్మం నేర్పించింది, ఇది ఒక ఆచారం అని చెప్తే మాత్రం అది కానే కాదు. ఖచ్చితంగా సనాతన ధర్మం ఎప్పుడూ కూడా స్త్రీలకి గొప్ప స్థానాన్నే ఇచ్చింది తప్ప అటువంటి ఇబ్బందులు ఎప్పుడూ పెట్టలేదు. స్త్రీలను అందరూ కూడా గౌరవంగానే చూశారు తప్ప ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టలేదు. అందుకే వేదాలు కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, ఏ ధర్మ గ్రంథాన్ని తీసుకున్నా కూడా అందులో స్త్రీల గురించి గొప్పతనమే ఉంటుంది. కాబట్టి సతీసాగమనం అనేది అందువల్ల జరిగింది తప్ప వేరే విధంగా కాదు. దానికి హిందూ గ్రంథాలకు సంబంధం లేదు. ఒకవేళ జరిగి ఉంటే ఇలాంటి వాటిని సమర్థించం మనమైనా కూడా. ఈ రోజుల్లో జరుగుతుంటే మనం చూస్తూ ఊరుకుంటాం, మనం కూడా సమర్థించలేం కదా. కాబట్టి విమర్శనాత్మకంగా ప్రత్యేకంగా సనాతన ధర్మం మీద ద్వేషంతో ఈ పనులు చేయడం చాలా తప్పు. ఇది గుర్తుంచుకొని సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని జీవించాలని చెప్పి తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.